సమాజ హితాన్ని కోరే బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. గురువారం నగరంలోని తిలక్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 16వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందుల నుండి వెసులుబాటుకు ఇటువంటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కొనసాగుతుందని, తప్పకుండా ఈ బ్యాంకు అభివృద్ధికి ఖాతాదారులు కృషి చేయాలన్నారు. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వివిధ పథకాల ద్వారా అందజేసే రుణాలను తీసుకుని మళ్లీ తిరిగి చెల్లించడం ద్వారా అటు రుణగ్రహీత ఇటు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా మరింత ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో ఉంటాయి. ఆ బ్యాంకులు ఇక్కడ డైవర్ట్ చేయండి. డైవర్ట్ చేస్తే మన సంఘం డెవలప్ అయితే మనం అందరం కూడా డెవలప్ అయినట్టే. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇప్పుడు ఏదైతే 32 కోట్లు మాత్రమే మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో దాన్ని 100 కోట్లకి నెల రోజులకి టార్గెట్ పెట్టుకోండి. తయారు చేసే విధంగా ఖచ్చితంగా అవుతుంది. మన అందరం కూడా ఇక్కడ పీకే రావు గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో పడిపోయారు, తల కూడా పడిపోయింది. రాజకీయాల్లో పడిపోయారు కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయి బాధ్యత రాజమండ్రి పైన పెట్టి, రాజమండ్రిలో చాలా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఏం లేదు, స్టేట్ బ్యాంక్ లో 10 కోట్ల డిపాజిట్ ఉందనుకోండి, అది తీసుకొచ్చి ఇక్కడ మారిస్తే 42 కోట్లు అయిపోతుంది. సో ఆ మూలనిధి పెరుగుతుంది. సో దానిపైన పూర్తి స్థాయి మీరు దృష్టి సారించాలని మరి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా మన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఎదగాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా పూర్తి సహాయ సహకారాలు మన సంఘం పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు. గోవిందా ఇప్పుడే చైర్మన్ గారు చెప్తా ఉన్నారండి, మీకు అందరికీ తెలుసా సీనియర్ సిటిజన్స్ కి 9.5% వడ్డీలు ఇస్తున్నారని తెలుసా? ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అది చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసి ఏ బ్యాంకుల్లో ఇయ్యలే 9.5, 8.5 మాక్సిమం. సీనియర్ సిటిజన్స్ కి 9.5% మీరు డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుందని అంటే చాలా గొప్ప విషయం. సో మన బ్రాహ్మణ సంఘంలో, సమాజంలో అందరికీ కూడా చెప్పండి. ఈ పదము పాంప్లెట్స్ తయారు చేయించండి. మీరు అందరూ కూడా తిరగాలి, లేదా నాతో పాటు తిరిగేసేది. నేను ఎలాగ ఇంటింటికి వెళ్తాను. 9.5% అని అంటే చిన్న విషయం కాదండి. నాకు తెలిసి ఈ దేశంలో ఏ బ్యాంకులు కూడా అంత ఇవ్వరు. కేవలం 8.5% సీనియర్ సిటిజన్స్, లేదా 8.75%, 9.5% మీరు డిపాజిట్లకి వడ్డీలు ఇస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. మీరు డిపాజిట్స్ కలెక్షన్ గణనీయంగా పెంచాలని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమం, చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. అంటే నాకు కూడా చెకింగ్ పెట్టండి బెస్ట్. ఆయన ఎందుకంటే అన్నట్టు మాదిరి ఈరోజు రాజమహేంద్రవరం తిలక్ రోడ్లో
3 డ్రైన్ల రోడ్ ఇది. ఈ తిలక్ రోడ్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 16వ బ్రాంచ్ మరి ఇవాళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేటర్ రావు గారు, అదేవిధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ గారు, అధికారులు, మా 22వ వార్డు ఇన్ఛార్జ్ దూర్వాసుల గారు, వీళ్ళందరూ కూడా అందరి యొక్క అమృత హస్తాలతో ఇవాళ ఈ యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. సో నేను ఒక్కటే అంశము బ్రాహ్మణ సమాజానికి చెప్పే అంశం ఏంటంటే, ఇవాళ బ్రాహ్మణ సమాజం అందరూ కూడా ఇది మన సొంత బ్యాంక్. దీంట్లో మనము వివిధ బ్యాంక్స్లో ఏదైతే మనము డిపాజిట్స్ చేసుకుని ఉన్నామో ఆ డిపాజిట్స్ని మన సమాజంలో మన క్రెడిట్ సొసైటీలో పెట్టడం వలన ఈ యొక్క బ్యాంక్ యొక్క మూలనిధి పెరుగుతుంది. ఇది పూర్తి స్థాయిగా అధికారుల పర్యవేక్షణలో మన బ్రాహ్మణ సమాజానికే లోన్స్ ఇస్తాం. సో అలాంటి మరి ఈ యొక్క గొప్ప బ్యాంక్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నా పూర్తి సహాయ సహకారాలు ఈ బ్యాంక్ యొక్క పురోగతి పైన, ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పైన పూర్తిగా నిమగ్నమై దీని గురించి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. సో చాలా అతి కొద్ది బ్యాంక్స్ ఉంటాయి ఏదైతే సీనియర్ సిటిజన్స్కి అత్యధిక ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేది. సో మరి ఈ బ్యాంక్లో సుమారుగా 9.5% సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అంటే, మరి ఎవరైతే వివిధ బ్యాంక్స్లో మన స్టేట్ బ్యాంక్ చూసుకుంటే 8.5% మ్యాక్సిమం ఉంటుంది. సో మరి అలాంటిది ఈ బ్యాంక్లో 1% ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా పెంచడం వలన పూర్తి స్థాయిగా బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో దీనిపైన పూర్తి స్థాయి దృష్టి 1 సంవత్సర కాలంలో పెడితే దీంట్లో ఎన్నో అద్భుతాలు తయారు చేయొచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఎన్పిఏ రేట్ కూడా అసలు లేనే లేదు. ఆల్మోస్ట్ 98% పూర్తి స్థాయిగా ఉన్నాయి కాబట్టి ఏ బ్యాంకులో అయినా 4-5% ఉంటుంది. కానీ ఈ బ్యాంకులో ఇంకా రికవరీ రేట్ ఇంకా మెరుగుగా ఉంది మిగతా బ్యాంక్స్తో పోలిస్తే. సో అన్ని రకాలుగా కూడా ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ లిమిటెడ్ ఇంకా అద్భుతాలు చేయాలి. రాబోయే రోజుల్లో ఒక దిక్సూచిగా రాజమహేంద్రవరానికి, ఆంధ్రప్రదేశ్కి కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అన్ని రకాలుగా ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పురోగతి పైన దృష్టి పెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తాను.